అందరూ బాగున్నారా? తెలుసు కదా చెప్పాలని. చెప్పేది కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా కొంచెం. ఇంకొకసారి మరొక వాయిస్ ఇంకోసారి చెప్పండి గట్టిగా. చప్పట్లు కొడుతూ చెప్తే ఇంకా బాగుంటుందేమో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ నెల దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మరలా ఈ పూట ధ్యానము చేసుకోవడానికి కృపగల దేవుడు సహాయము చేయునుగాక. ఈ నెల 1వ తారీఖున వాగ్దాన సందేశ స్తుతి కూడిక జరిగింది. మీలో చాలామంది కూడా ఆ వాగ్దాన సందేశ స్తుతి కూడికలో పాల్గొన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పాల్గొనకపోతే నేనేం చేసేది ఏమీ లేదు. పాల్గొన్నవారు మరింత ధన్యులు అని చెప్పుటలో సందేహమేమీ లేదు. ఈ నెల దేవుడు మనకిచ్చిన చక్కని వాగ్దానం, మీ మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఈ సంవత్సరం మధ్యలో మనం ఉన్నాం గనక మన మధ్యలో తన పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను అని వాగ్దానం ప్రభు మనకిచ్చాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము ఆయన పరిశుద్ధ స్థలాన్ని, ఆయన నివసించే ఆ స్థలాన్ని మన మధ్యలో ఆయన ఉంచాడు, ఉంచి ఉన్నాడు కూడాను. ఆ పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచి ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేస్తాడని, పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచి ఆయన మన ఆత్మ ప్రాణ శరీరములని పరిశుద్ధపరచి ఆయన మనస్సులో ఆయన దృష్టిలో చోటు సంపాదించుకోవడానికి ఆయన సహాయము చేస్తాడని, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధాత్మ అనే నదిని మనలో ఆయన పారచేసి మన చెడు స్వభావాలన్నీ తొలగించి మంచి స్వభావాలుగా ఆయన మార్చి మనము బహుగా విస్తరించున్నట్లుగా చేసి మనము ఆయనలో బ్రతుకున్నట్లుగా ఆయన చేసి మనము రాలిపోకుండా వాడిపోకుండా ఎప్పుడూ ఫలాలు ఇచ్చే ఒక చెట్టులాగా, అనేకులకి ఆహారముగా ఉండేవారిలాగా, అనేకులకి ఔషధముగా మనం మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ అనే జీవజల నదిని మన మీద పారజేసి పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచి ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు అని వాగ్దాన సందేశ స్తుతి కూడికలోను శుద్ధీకరణ కూడికలోను కృపగల దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ఈ పూట కూడా అదే మాట ద్వారా ఇంకా అనేక సంగతులు ప్రభు మనతో చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది 7వ నెల గనక, 7వ తారీఖు గనక ఈ వాగ్దానం మీద 7 మాటలు చెప్పాలనుకున్నాను, 7 సంగతులు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే 3 అయిపోయాయి, ఇంకెన్ని ఉన్నాయి? 4. కనుక ఎన్ని అయిపోతాయి? 7వ నెల 7వ తారీఖు 7 మాటలతో ఈ వాగ్దాన సందేశాన్ని మనం ముగించుకుందుముగాక. కృపగల దేవుడే మనతో మాట్లాడునుగాక. చప్పట్లతో ప్రభుని గణపరుద్దాం. తన పరిశుద్ధ స్థలమును మన మధ్యలో ఉంచి ఆయన చేయబోయే కార్యాలు ఎలా ఉన్నాయి? తన పరిశుద్ధ స్థలాన్ని మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఉంచి ఏమి చేయడానికి ఆయన ఆశిస్తున్నాడు, ఆ పరిశుద్ధ స్థలము ద్వారా మనం పొందుకునే ప్రయోజనాలు ఏమై ఉన్నాయి అనేది 3 విషయాలు చెప్పకనే చెప్పాను. మరొక 4 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చక్కగా ముఖాముఖిగా ఆయన మాట్లాడునుగాక. చూడండి, మొదటిగా అంటే 4వది, ఈరోజు మొదటిది 134వ కీర్తన. 134వ కీర్తన. ఒకవేళ మూలవాక్యం ఒకవేళ మీకు వాగ్దానం తెలియకపోతే యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 26వ వాక్యం మూలవాక్యం. ఇప్పుడు మనం చూద్దాం 134వ కీర్తన మొదటి 3 చరణాలు ఒకసారి మనం చూద్దామా?
అమ్మా, ఇంతమంది చదువుతున్నారంటే చాలా డెవలప్మెంట్ అయ్యారు మీరు. ఓకే, 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. గుర్తుపెట్టుకోండి, గీత గీసి పెట్టుకోండి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కొడు సభలు గట్టిగా, మరి గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను అని సెలవిచ్చాడు. ఇప్పుడు మన మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలము ఉన్నది అని విశ్వసించిన వాళ్ళు గట్టిగా లేరు చెప్పండి. విశ్వాసముతో చెప్పండి ఆ మాట. మా మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలము ఉన్నది అని గట్టిగా చెప్పండి. నా మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలము ఉన్నది అని చెప్పండి. మన సంఘములో ఆయన పరిశుద్ధ స్థలము ఉన్నది అని గట్టిగా చెప్పండి. నిశ్చయముగా ఆయన పరిశుద్ధ స్థలము మన మధ్యలో ఉన్నది. కనుక బైబిల్ చెబుతున్న చక్కని మాట, యెహోవా సేవకులారా అన్నాడు. సేవకులారా అంటే తెల్లబట్టలు కట్టుకొని మైకు పట్టుకున్న వాళ్ళు అని అర్థం కాదు. సేవకులారా అంటే ఆయనను సేవించేవారు, ఆయనను ఆరాధించేవారు, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో, పూర్ణ మనస్సుతో, ఆత్మయందు తీవ్రత కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, నిష్కాపట్యముతో, సత్యముతో ఆయనను సేవించేవారందరూ కూడా సేవకులే. ఆయనను సేవించేవారులారా, రాత్రి పగలు ఆయనను సేవించువారలారా, యేసయ్య మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అన్నాడు. దేవుని మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అంటే, రాత్రి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, పలు రకాల శోధనలు వచ్చినప్పుడు, పలు రకాల శ్రమలు కలిగినప్పుడు, పలు విధములుగా నష్టాలు ఎదురైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ పగబట్టినట్టుగా మన ప్రక్కలో నిలిచి ఉన్నప్పుడు, ఆ రాత్రి సమయాల్లో కూడా, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఆయన మందిరములో నిలుచుండి మీరందరూ కూడా యేసయ్యని సన్నుతించండి, యేసయ్యని ఆరాధించండి, యేసయ్యని సేవించండి, యేసయ్య నామాన్ని గొప్ప చేయండి అని చెప్పి అంతటితో ఆగిపోకుండా మరలా ఏమంటాడంటే, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యేసయ్యను సన్నుతించండి. పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? నా మొహాలు గుర్తారేంట్రా బాబు? పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. మన మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలం ఉంది. మన మధ్యలో ఆయన నివసించే స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలము వైపు మీరు చేతులెత్తి ఆయనను మీరు సన్నుతించండి, ఆయనను మీరు ఆరాధించండి. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఆయన్ను సన్నుతించినప్పుడు, ఆయన్ను ఆరాధించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు, భూమి ఆకాశములను సృజించిన యేసయ్య సియోనులో నుండి మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగాను, సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించును అనే మాట చాలా చక్కగా రాయబడింది. ఒక రకంగా చెప్పాలి అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంతటిలో కూడా చాలా చిన్న అధ్యాయం ఏమిటయ్యా అంటే ఈ 134వ కీర్తన చెప్పుట సందేహం ఏమీ లేదు. ఈ 134వ కీర్తనలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, నా పరిశుద్ధ స్థలమును నిత్యము మీ మధ్యలో ఉంచెదను అని సెలవిచ్చాడు కదా. ప్రభువా, నీ పరిశుద్ధ స్థలమును మా మధ్యలో ఎందుకు ఉంచావు? నీ పరిశుద్ధ స్థలమును మా మధ్యలో ఎందుకు ఉంచావయ్యా అంటే, ప్రభు అంటాడు, ఆ పరిశుద్ధ స్థలము వైపు మీరు చేతులెత్తి, ఎట్లాగా చెప్పండి అమ్మా, చేతులెత్తి మీరేం చేయాలి?
ఆయనను సన్నుతించండి. ఆ పరిశుద్ధ స్థలములో ఎవరున్నారు? ఆయన నివసిస్తున్నాడు. ఆయన మహాఘనుడు, మహోన్నతుడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు కనుక ఆయన వైపు మీరు చేతులెత్తి యేసయ్యని మీరు సన్నుతించండి. ఆయన మందిరములో మీరు నిలిచి ఉండి ఎలాంటి జీవితంలో ఎన్ని పోరాటాలే వచ్చినా, ఎలాంటి ఆటుపోటులే వచ్చినా, ఎలాంటి అలలే మీ మీదికి వచ్చినా, ఎలాంటి పరిస్థితులే మీ మీదికి పొంగి పొర్లి ప్రవహించినా, ఆయన సన్నిధిలో మీరు నిలిచి ఉండి ఆయన వైపు చేతులెత్తి ఆయనను గనక మీరు సన్నుతించగలిగితే, ఆ పరిశుద్ధ స్థలము వైపు మీరు చేతులెత్తి ఆయన్ను ఆరాధన చేయగలిగితే, భూమి ఆకాశమును సృజించినటువంటి యేసయ్య సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును. కూడా చప్పలి గట్టిగా 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 గుర్తుపెట్టుకోండి. నీవు ఆరాధించడము గనక నేర్చుకోగలిగితే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొడు చప్పలు గట్టిగా. సౌండ్ రావట్లేదేంటి? నీవు ఆరాధన చెయ్యడము గనక చెయ్యగలిగితే ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఆరాధించు, ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆరాధన చేయి, ఆయన ఆశీర్వదించగలుగుతాడు. అందుకనే ఈ శుభవేళ ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఆయన ఉంచాడు. ఆ పరిశుద్ధ స్థలము వైపు మనము చేతులెత్తి ఆయన ఏం చేయాలి? మనం సన్నుతించాలి. చేతులెత్తి అనే మాట ఎందుకన్నాడు? పరిశుద్ధ స్థలం వైపు తిరిగి ఆరాధించండి, పరిశుద్ధ స్థలం వైపు తిరిగి ఆయన సన్నుతించండి అని చెప్పొచ్చు కదా. చేతులెత్తి అనే మాట ఎందుకన్నాడంటే, చేతులెత్తడం అనే దాన్ని ఏమి సూచిస్తుందయ్యా అంటే, ఆత్మ ప్రాణ శరీరములని దేవుని ఎదుట లొంగిపోయి సంపూర్ణంగా అప్పగించుకొని అపాద మస్తకం నీకే అంకితం అని చెప్పి ప్రాణాత్మ శరీరములతో యేసయ్య సన్నిధిలో లొంగిపోయి ప్రాణాత్మ శరీరములని ప్రభు చేతులకి అప్పగించి ఆరాధన మనం చేయాలి. కూడా చొప్పలు గట్టిగాను. అది చేతులెత్తుట అనేది. అందుకని చూడండి, అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, పోలీసు వాళ్ళు దొంగోడి దగ్గరకు వచ్చి హ్యాండ్స్ అప్ అంటారు. అనగానే దొంగడు గడి ఊరాడతాడా కదా, ఏమంటాడంటే రెండు చేతులు పైకెత్తాడు. ఎందుకంటే నీకు లొంగిపోతున్నానయ్యా, లొంగిపోతున్నానయ్యా. బేడిలేస్తావా? చెరసాల పెడతావా? పెట్టు. కొడతావా? కొట్టు. నీకేమవుతున్నా? నేను లొంగిపోతున్నాను, నీకు శరణొచ్చి ఉంటాను. అలాగే దేవుని సముఖానికి మనం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరముతో యేసయ్య పాదాల దగ్గర లొంగిపోవాలి. ప్రాణాత్మ శరీరములను యేసయ్యకు సమర్పించుకొని ఆ ప్రాణాత్మ శరీరములతో యేసయ్యను మనం ఏం చేయాలి అంటే సన్నుతించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడైన దేవుడు, పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, భూమి ఆకాశములని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు దేవుడని ఆయనను గురించి పొగుడుతూ, ఆయన గురించి ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, నీ వంటి వాడు ఎవడు లేడయ్యా, నీతో పోటీగా ధీటుగా నిలబడగలిగిన వాడు ఎవరు లేరయ్యా అని చెప్పి ఆయనను గురించి ఎక్కువగా స్తుతించుచు, ఎక్కువగా ఆరాధన చేస్తూ, మన ఆత్మ ఆయన ఆత్మలో లీనమై ఆయనలో మనం ఏకమై పరవశిస్తూ పరవళ్ళు తొక్కుతూ ఆయన సన్నిధిని గనక మనము ఆరాధన చేయగలిగితే, ఆయన సన్నిధిని గనక మనము స్తుతించగలిగితే, ఆ పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి పరిశుద్ధ స్థలము వైపు ప్రాణాత్మ శరీరములతో లొంగిపోయి ప్రభువుని గనక మనం ఆరాధన చేయగలిగితే, నువ్వెంతగా ప్రభువుని ఆరాధిస్తావో, ఎంతగా ప్రభువుని స్తుతిస్తావో, ఎంతగా ప్రభువుని ఘనపరుస్తావో, ఎంతగా ప్రభువుని కొనియాడుతావో, నా దేవుడు నీ ఆరాధనను అంగీకరించిన దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. కొడు చప్పలు గట్టిగాను. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును.
సియోనులో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును ఆశీర్వదించును. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించున్నట్లుగా ఆశీర్వదించును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలె ఉండునట్లుగా ఆశీర్వదించును. నీ ఇంటి యజమానుడు భయభక్తులు కలిగి అలాగే ఉండునట్లుగా నా దేవుడు ఆశీర్వదించును. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండునట్లుగా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. నీ కలిగిన సమస్తము మీద నా దేవుని సమాధానం నిలిచి ఉండునట్లుగా సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎందుకు ప్రభువా ఈ సియోను నుంచి ఆశీర్వదిస్తున్నావంటే, ప్రభు అంటాడు, వారందరూ కూడా నా పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు, వారు నన్ను పొగుడుతున్నారు, వారు నన్ను ఘనపరుస్తున్నారు, వారు నన్ను కొనియాడుతున్నారు. కనుక వారి ఆరాధనని నేను అంగీకరించిన నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. కూడా చెప్పులు గట్టిగా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి. ఈ శుభవేళ ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడయ్యా అంటే, మనము ఆయన వైపు చేతులు చాపి ఆయన్ను ఆరాధించడానికే ఆయన పరిశుద్ధ స్థలం మన మధ్యలో ఉంది. ఆయన మనము సన్నుతించెదముగాక, ఆయన మనము స్తుతించెదముగాక, ఆయన మనము స్తోత్రించెదముగాక, ఆయన మనము కొనియాడెదముగాక, ఆయన మన ప్రాణాత్మ శరీరములతో ఆయన ఘనపరచుదుము గాక. నువ్వెంతగా సన్నుతించి, ఎంతగా సేవించి, ఎంతగా పూజించగలుగుతావో, నీ ఆత్మ ప్రాణ శరీరముతో లొంగిపోయి ఆయన ఆరాధన చేయగలుగుతావో, నీ ఆరాధన అంగీకరించిన దేవుడు ఖచ్చితముగా నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించును గాక. విశ్వాసంతో గట్టిగా ఆమేనని చెప్పండి. నా దేవుడు నన్ను సియోను నుంచి ఆశీర్వదించబోతున్నాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకుగాను నా ఆరాధన దేవుడు అంగీకరించున్నట్లుగా నా చేతులెత్తి ఆ పరిశుద్ధ స్థలము వైపు నా చేతులెత్తి నేను ఆయన సన్నుతించెదనుగాక. రాత్రి జాములలో కూడా, రాత్రి లాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా ఆయన స్తుతించెదనుగాక. అన్ని వేళల, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో నా యేసై నేను సన్నుతించెదనుగాక. మనకున్న పాడుగుణం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు అని పాడతాం. ఏదో చిన్న శ్రమ వచ్చింది అనుకో, చెప్పు గొప్ప దేవుడు ఏమయ్యాడు? మాట్లాడండి, ఏమయ్యాడు? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అబ్బా నీ వంటి దేవుడు ఇంకొకడు లేడు, లేనే లేడు అంటావు. ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా బాధ వచ్చి, ఏదైనా కష్టం వచ్చి, ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు పాడతావు పాట. అందుకనే మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా అన్నాడు. పగలు ఆరాధించడం కాదు, రాత్రి కూడా ప్రభుని ఆరాధించాలి. పగలు పరిచర్య చేయడం కాదు, రాత్రి కూడా పరిచర్య చేయాలి. పగలు సేవించడం కాదు, రాత్రి కూడా సేవించాలి. అందుకే చెబుతాను, సంతోషములో అయినా, దుఃఖములో అయినా, ఏంటి, కష్టములో అయినా, సుఖములో అయినా, ఆరోగ్యములో అయినా, అనారోగ్యములో అయినా, ఏంటి, అన్ని కలిసి వచ్చినా, ప్రతికూలంగా నిలిచిన ప్రతి పరిస్థితులలో యేసయ్యని పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి మనము సన్నుతించగలిగితే సియోనులో నుండి నా దేవుని నిన్ను ఆశీర్వదించునుగాక. గట్టిగా సియోను నుంచి నా దేవుని ఆశీర్వదించునుగాక, నా దేవుని ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. గట్టిగాను. అందుకని పరిశుద్ధ స్థలమును మన మధ్యలో ఆయన ఉంచాడు. దేనికయ్యా అంటే, మీరు చేతులెత్తి నన్ను ఆరాధించండి, సియోను నుంచి నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అన్నాడు. తర్వాత మాట 96వ కీర్తన 96వ కీర్తన 6వ చరణం. 96వ కీర్తన 6వ చరణం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో. దీనికి అనుగుణంగా 68, 35 చదవండి. 68 అంటే ఇంకా కీర్తన ఇంకొకటి లేదు. 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 68 అంటే ఇంకా క
నా మొహం కలిసి చూస్తున్నారు. 68:35 కూడా చూడండి. తన పరిశుద్ధ స్థలములో ఎట్లా ఉంటాడంట ఆయన? దేవుడు భీకరుడు. ఎక్కడ? తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. ఈ రెండు పక్కన పెట్టి కనుక మనము చదివితే, ప్రక్కన పెట్టి చదివితే, దేవుడు తన పరిశుద్ధ స్థలములో భీకరుడై ఉన్నాడు, ప్రభావము కలిగిన వాడై ఉన్నాడు, పరాక్రమశాలి అయి ఉన్నాడు, బలాఢ్యుడిగా ఆయన కనబడుతున్నాడు. అయితే ఆ పరిశుద్ధ స్థలములో నుండి తన ప్రజలకి ఏమి ఇవ్వాలని, ఏమి అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు అంటే, ఒకటి బలమును ఇవ్వాలనుకుంటున్నాడు, రెండవది సౌందర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మూడవది పరాక్రమమును ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే బలమును, సౌందర్యమును, పరాక్రమమును ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నది ఎవరయ్యా అంటే భీకరుడైన దేవుడు. కూడా చప్పులు గట్టిగా. భీకర కార్యములు జరిగించగలిగిన వాడు, అద్భుత కార్యములు చేయగలిగిన వాడు, మానవ మేధస్సుకు అందని ఉన్నతమైన కార్యములు జరిగించగలిగిన సర్వశక్తి గల దేవుడు, భీకరుడైన దేవుడు, ఆయన తన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. అందుకంటాడు, నా పరిశుద్ధ స్థలమును మీ మధ్య నేను ఉంచుతున్నాను. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధ స్థలములో నేను భీకరుడుగా కనబడుతున్నాను. ఆ పరిశుద్ధ స్థలములో నుండి భీకరమైన కార్యాలు మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగంలో, వ్యాపారములో, నీ చేతి పనులలో, పాడి పంటలలో, నీ చదువులలో భీకరమైన కార్యాలని నేను చేయాలనుకుంటున్నాను. చేయడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధ స్థలములో నుండి నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానయ్యా అంటే బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, సౌందర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, పరాక్రమముని ఇవ్వాలనుకుంటున్నాను. పరాక్రమం అంటే శక్తి అని అర్థం. బల పరాక్రమములు, స్ట్రెంగ్త్ అండ్ పవర్. బలము శక్తిని, అలాగే సౌందర్యాన్ని దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి తన ప్రజలకి అనుగ్రహించునుగాక. నిశ్చయముగా నేను కోరుకుంటున్నాను, ఒక దైవ సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, మీ కాపరిగా నేను కోరుకుంటున్నాను, మన మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఉంచిన దేవుడు, తన పరిశుద్ధ స్థలములో భీకరుడుగా ఉన్న దేవుడు మనందరికీ ఆయన తన బలము అనుగ్రహించునుగాక, ఆయన తన పరాక్రమమును అనుగ్రహించునుగాక, ఆయన తన సౌందర్యాన్ని మనకు అనుగ్రహించునుగాక. సౌందర్యం అంటే సౌండ్ వచ్చింది చూసారండి? సౌందర్యం అనే లోపల సౌండ్ వచ్చింది. బలమును, పరాక్రమమును, సౌందర్యమును ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది మొదలుకొని నిశ్చయముగా పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచిన భీకరుడైన దేవుడు మనందరినీ కూడా బలమును అనుగ్రహించి బలవంతులుగా చేయునుగాక, శక్తిని అనుగ్రహించి శక్తిమంతులుగా మార్చునుగాక, సౌందర్యాన్ని అనుగ్రహించి మనందరినీ కూడా సౌందర్యవంతులుగా చేయునుగాక. విశ్వాసముతో గట్టిగా లేరు చెప్పండి. పరిశుద్ధ స్థలం వైపు చేతులు చాపి గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పావు? ఆయన నా మధ్యలో పరిశుద్ధ స్థలాన్ని ఉంచాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన ఏమై ఉన్నాడు? భీకరుడై ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? నాకు బలాన్ని ఇస్తున్నాడు, నాకు పరాక్రమముని ఇస్తున్నాడు, నాకేమిస్తున్నాడు? సౌందర్యాన్ని ఇస్తున్నాడు. మన ఆత్మకి, ప్రాణానికి, శరీరానికి 3 కావాలి. బలము కావాలి, శక్తి కావాలి, సౌందర్యము కావాలి. మనం బలవంతులమై ఉండాలి, బలము కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడ మన బలహీనులుగా ఉండకూడదు, బలహీనులుగా కనబడకూడదు. మన ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాసపు పరుగులో, పరలోకపు ప్రయాణములో మనం ఎక్కడ బలహీనులుగా కనబడకూడదు. మన భక్తిలో బలహీనులుగా కనబడకూడదు. మన ఆత్మీయ జీవితంలో బలహీనులుగా కనబడకూడదు. నీ విశ్వాస జీవితంలో నువ్వు బలహీనుడుగా కనబడకూడదు.
నీ ప్రార్థనా జీవితంలో బలహీనుడుగా కనబడకూడదు. నీ పరిశుద్ధమైన జీవితంలో నీవు బలహీనుడుగా కనబడకూడదు. అలాగే దేవుని యొక్క వాక్య విషయములో నీవు బలహీనుడుగా కనబడకూడదు. దేవుని సంతోషపెట్టే విషయంలో నీవు బలహీనుడుగా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నీవు బలహీనుడుగా ఉండకూడదు. కనుక ప్రతి విషయంలో కూడా మనం బలవంతులమై ఉండాలి, బలము కలిగిన వారమై ఉండాలి, శక్తి కలిగిన వారమై ఉండాలి. బలము శరీరానికి, ఆ శక్తి అంతరంగానికి. ఏనండి, బలము పైన, శక్తి లోపల. అందుకని పౌలు గారు కూడా తన పత్రికలో రాస్తూ, మీరు అంతరంగమందు శక్తి గలవారగునట్లు, అంతరంగములో మీరు శక్తి గలవారగునట్లు నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను అంటాడు. అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడిగా ఉండాలి. బాహ్య పురుషుడు బలము కలిగిన వాడై ఉండాలి. బాహ్య పురుషుడు బలము కలిగిన వాడై ఉండాలి. అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడై ఉండాలి. అందుకని బలమును పరాక్రమమును భీకరుడైన దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఎందుకయ్యా అంటే మనకు బలము కావాలి, శక్తి కావాలి. ఎందుకయ్యా అంటే మనం యుద్ధ రంగంలో ఉన్నాము కనుక. ఎక్కడున్నామమ్మా చెప్పండి అమ్మా. మాకప్పుడు కత్తులు ఇచ్చారయ్యా, మాకెప్పుడు ఈటలు ఇచ్చారయ్యా, మా నెత్తి మీద ఎప్పుడు మీరు ఏంటి శిరస్త్రానం పెట్టారు, మేము ఎక్కడ యుద్ధంలో ఉన్నామయ్యా అంటారేమో. బైబిల్ అంటుంది, నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా. ఒక వ్యక్తి యేసు రక్తముతో కడగబడిన తర్వాత, బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలు ఎడతెగకు గడుపుతున్న ఆ సమయంలో దేవుని వైపు చూస్తూ ఆయన అడుగు జాడల్లో నడిపించబడుతున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా యుద్ధ రంగంలో నిలిచి ఉన్నాడు. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకున్నవాడై, నడుముకు సత్యం అనే దట్టిని కట్టుకున్నవాడై, అలాగే నీతి మెరుపుని తొడుగుకొనిన వాడై, పాదములు సమాధానం అనే సిద్ధ మనసును జోడుని ధరించుకున్నవాడై, వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని చేతబట్టి ఆకాశ మండలంలో సంచరిస్తున్న దురాత్మ సమూహములతో పోరాడడానికి, శక్తి మంతులుగా ఉండడానికి, బలవంతులుగా ఉండడానికి యుద్ధ రంగమును అడుగుపెట్టాము. అందుకని ఈ యుద్ధ రంగంలో మనకేం కావాలి అంటే బలము కావాలి, బలవంతులుగా ఉండాలి, బలహీనులుగా కనిపించకూడదు. ఎందుకంటే మనం బలహీనులుగా కనబడితే మన బలహీనత సాతానికి బలమవుతుంది. మన బలహీనత సాతానుకు బలమవుతుంది. మన బలహీనత సాతానికి బలముగా మారకూడదు. మనం బలముగా ఉంటే సాతానుగాడు బలహీనుడవుతాడు. కొడు చొప్పులు గట్టిగాను. మనము శక్తిమంతులమైతే సాతానుగాడు బలహీనుడు అవుతాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము చేత బలవంతులుగా మార్చబడుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై దేవుని కృప చేత బలవంతులుగా నిలిచి ఉంటూ ఆయన యందు ఎప్పుడు ఆనందించుచు, ఆయన కొరకు ఎదురు చూచుచు దేవుని సన్నిధిలో మనం బలవంతులుగా కనబడాలి, శక్తిమంతులుగా కనబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని. అందుకనే పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి మనం శక్తిమంతులుగా అని చేసి బలమును అనుగ్రహించి బలవంతులుగా మనల్ని చేయబోతున్నాడు. కూడా చప్పటి గట్టిగాను. ఇక మీదట నీవు దేనితోనైనా పోరాడడానికి, దేనినైనా ఎదిరించడానికి ఏం కావాలట? శక్తి కావాలి, బలము కావాలి. బలం దేనికి? ఈ లోకములో ఉన్న శ్రమలని, ఈ లోకములో ఉన్న బాధలని, ఈ లోకంలో ఉన్న సమస్యలని, ఈ లోకంలో ఎదురవుతున్న పోరాటాలని, వీటన్నిటిని జయించడానికి మనకి ఏం కావాలి? బలం కావాలి. సమస్యలతో పోరాడలేకపోతున్నాను, కష్టాలతో పోరాడలేకపోతున్నాను, ఈ బాధలతో నేను పడలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? ఈగ్గా ఉన్నావని. ఎట్టా అక్కడ కొంతమంది వచ్చి చాలా ఈగ్గా ఉన్నానయ్యా, చాలా ఈగ్గా ఉన్నానయ్యా అంటుంటారు. పాపం బలహీనులుగా ఉండిపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. ఎందుకని? మనం యుద్ధ రంగంలో ఉన్నాము కనుక మనము కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసేంత వరకు మనం ఏం చేస్తూనే ఉండాలమ్మా? పోరాడుతూనే ఉండాలి.
కొన్నిసార్లు భర్తతో పోరాడాలి, భార్యతో పోరాడాలి, పిల్లలతో పోరాడాలి, అత్తమామలతో పోరాడాలి, తోటి కోడలతో పోరాడాలి, తోటి వారితో పోరాడాలి, ఏంటి అలాగే సమస్యలతో పోరాడాలి, ఇంట్లో ఉన్న వాళ్ళతో పోరాడాలి, బయట ఉన్న వాళ్ళతో పోరాడాలి. వీటన్నిటిని పోరాడాలి అంటే నీకేం కావాలి? బలము కావాలి. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో దాచుకోవాలి. అనుదినము దేవుని కృపను పొందుకొని ఆ కృప చేత బలవంతుడుగా మనం మార్చబడాలి. దేవుని సన్నిధిలో ఆనందించుచూ బలవంతులుగా మనం కనబడాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతనమైన బలాన్ని మనం పొందుకోవాలి. ఎందుకని ఈ లోకములో ఉన్న వాటన్నిటిని కూడా ఎదిరించడానికి, పోరాడడానికి ఏం కావాలి? బలము కావాలి. అదే సమయంలో సాతాను సంబంధమైన వాటిని, సాతాను సంబంధమైన క్రియలని, వాటిని ఎదిరించాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలి. నీ ఆత్మీయ జీవితానికి విరోధంగా క్రియ చేస్తున్న సాతాను కార్యాలు, ఆత్మకి విరోధంగా పోరాడుతున్న శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మకి విరోధంగా పోరాడుతున్న లోక సంబంధమైన కార్యాలు, వీటన్నిటిని మనం జయించాలంటే, సాతాను క్రియలన్నిటిని కూడా మనం జయించాలి అంటే మనకు శక్తి కావాలి. అందుకనే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో సాతాను సంబంధమైన వాటిని మనము జయించగలుగుతాం. బలాన్ని పొందుకున్నప్పుడు లోక సంబంధంగా ఎదురవుతున్న పోరాటాలని మనం జయించగలుగుతాం. అందుకనే బాహ్య పురుషుడికేమో బలము కావాలి, అంతరంగ పురుషుడికేమో శక్తి కావాలి. అందుకనే భీకరుడైన దేవుడు తన పరిశుద్ధ స్థలములో నిన్ను తీసుకొని వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో నుండి నీకు బలమును శక్తిని కలుగు చేసి ఈ లోకములో సాతానుతో, ఈ లోకముతో, పాపముతో ఎలా పోరాడి జయించాలో దేవుడు, భీకరుడైన దేవుడు బలమును పరాక్రమమును అనుగ్రహించి నీకు జయమును ఇచ్చునుగాక. ఒడి సభలు గట్టిగా. లోకం మీద జయము కలుగునట్లుగా, పాపం మీద జయము కలుగునట్లుగా, సాతాను మీద జయము కలుగునట్లుగా, శరీర కార్యాల మీద జయము కలుగునట్లుగా, లోక సంబంధమైన వాటి మీద ఒక జయ జీవితాన్ని పొందుకోవడానికి ఎప్పుడు మనం బలవంతులమై ఉండాలి, ఎప్పుడు మనము శక్తిమంతులమై ఉండాలి. కూడా చెప్పలు గట్టిగా. క్రీస్తులో బలవంతులమై ఉండాలి, క్రీస్తునందు మనము శక్తిమంతులుగా మనం ఉండాలి. బల పరాక్రమములని తన పరిశుద్ధ స్థలములో భీకరుడైన దేవుడు తన ప్రజలకి అనుగ్రహిస్తున్నాడు. దానితో పాటు మళ్ళీ ఏమిస్తున్నాడయ్యా అంటే, ఆయన పరిశుద్ధ స్థలములో ఏముందంట? బల సౌందర్యములు ఉన్నాయి. మనమందరము కూడా సౌందర్యంగా ఉండాలి. చెప్పండి గట్టిగా. బ్యూటీ టిప్స్ ఎక్కడ దొరుకుతాయి? పరిశుద్ధ స్థలములోనే దొరుకును. కొడు సబ్బులు గట్టిగా. నీ సౌందర్యానికి రహస్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని పరిశుద్ధ స్థలములోనే దొరుకుతుంది. మీరందరూ సౌందర్యంగా ఉండాలి, మీరందరూ కూడా అందముగా కనబడాలి, సౌందర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ స్థలములో ఏంటి ఏముంచాడు? సౌందర్యాన్ని ఉంచాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఉండే నగరం ఏ నగరం అంట? కొంచెం గట్టి చెప్పండి. ఆయన ఉండే నగరము సౌందర్యమైన సియోను నగరం. మరి నా యేసయ్య ఎవరు? 10,000లో రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లోనే అతి కాంక్షణీయుడు ఆయన. ఆయన అందగాడు, ఆయన సౌందర్యము కలిగిన వాడు, ఆయన సుందరమైన వాడు. ఆయన లాంటి అందం ఎవరికి లేదు, ఎవరికి రాదు. కానీ మనకు రాబోతుంది. కొడు చెప్పులు గట్టిగా. అందుకనే పరిశుద్ధ స్థలములో భీకరుడుగా ఉన్న దేవుడు బలమును శక్తిని ఇస్తున్నాడు. అదే పరిశుద్ధ స్థలములు ఎవరున్నాడు అంటే సౌందర్యవంతుడైన దేవుడున్నాడు. ఎవరున్నాడట? అందుకని అయ్యా నువ్వెక్కడ ప్రకాశిస్తావంటే ఆయన అంటాడు, నేను సౌందర్య సియోన్లోనే ప్రకాశిస్తానంట. నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అమ్మా, నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు.
నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏ సౌందర్యము కోరుకుంటున్నాడు? మీరు అనుకున్నట్టుగా బ్యూటీ పార్లర్ కాదమ్మా. చెప్పు. బ్లీచింగ్ పెట్టి తోమేది కాదు, బత్తాకాయ తొక్కలేసి తోమేది కాదు. ఫేసు ప్యాకులు అంట. ఏ ప్యాకులు? ఫేసు ప్యాకులు వేసుకొని పేడేసుకొని రుద్దేది కాదు. ఆ సౌందర్యం కాదు దేవుడు కోరుకునేది. ఆయన అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటాడు. ఆ అంతరంగ సౌందర్యమే ఏమిటయ్యా అంటే నీ పరిశుద్ధత. కూడా చెప్పలు గట్టిగా. దానియేలు గురించి రాయబడి ఉంటుంది కదా. దానియేలు 10 దినముల తర్వాత దానియేలు ఎలా ఉన్నాడట? సౌందర్యముగాను కలగాను కనబడగా. దానియేలు బ్యూటీ పార్లర్కి వెళ్ళాడా? దానియేలు నీ సౌందర్యానికి సీక్రెట్ ఏంటి? నీ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ అన్నాడా? చెప్పండి గట్టిగా. అనలేదు. నీ సౌందర్యానికి రహస్యం ఏంటి? ఇంత సౌందర్యముగా ఇంత అందముగా నువ్వు కనబడుతున్నావు. మీ ముఖాలు ఇంత కలగా కనబడుతున్నాయి. నీ సౌందర్యానికి రహస్యం ఏంటంటే దానియేలు అంటాడు, నేను నా శరీరాన్ని అపవిత్రపరచకుండా ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో నేను ఉద్దేశించి ఉన్నాను. నా పరిశుద్ధతయే నా సౌందర్యానికి రహస్యం. కూడా చెప్పలు గట్టిగా. ఒక నిజమైన సేవకుడికి, ఒక నిజమైన విశ్వాసికి వేరొక సౌందర్యం అవసరం లేదు. మాట్లాడేంటండి? ఒక నిజమైన సేవకుడికి, ఒక నిజమైన విశ్వాసికి వేరొక సౌందర్యం అవసరం లేదు. యేసయ్య నీకు ఇచ్చిన పరిశుద్ధతయే నీకు సౌందర్యం. కొడు చెప్పలు గట్టిగా. నీకు సౌందర్యం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. స్వరూపము లేనివాడిగా మార్చబడ్డాడు. శరీరం అంతా గాయపరచబడ్డాడు. వాళ్ళంతా అందము లేనివాడిగా వికారముగా మారిపోయాడు. వికారం ఎందుకు మారాడంటే నీకు ఆకారాన్ని ఇద్దామని. స్వరూపాన్ని ఎందుకు కోల్పోయాడంటే నీకు స్వరూపాన్ని కలుగు చేయడానికి. నీకు సౌందర్యాన్ని ఇవ్వడానికే యేసయ్య నలగొట్టబడ్డాడు. నీ కొరకు విరగొట్టబడ్డాడు. నీ కొరకు గాయపరచబడ్డాడు. ఎందుకయ్యా అంటే ఆయన కాచినటువంటి అమూల్యమైన ఆ రక్తము చేత నీవు కడగబడినప్పుడు, క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా సౌందర్యవంతుడే. కొడు చెప్పలు గట్టిగా. క్రీస్తు రక్తముతో కడగబడిన వాడు, క్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా సౌందర్యవంతుడే. యేసయ్య సౌందర్యము కలిగిన వాడు. ఆ సౌందర్యాన్ని మనకివ్వడానికే తన పరిశుద్ధ స్థలములో సౌందర్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడయ్య అంటే నీకు తన అందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఆయన తన పరిశుద్ధతని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. తన పరిశుద్ధతయే మనకు సౌందర్యం. నీవు ఎంత పరిశుద్ధంగా ఉంటావో అంత సౌందర్యవంతుడివి, అంత సౌందర్యవంతురాడు. కూడా చెప్పులు గట్టిగాను. ఈ లోక సంబంధమైనటువంటి ఈ అందం మోసకరం, ఈ సౌందర్యం వ్యర్థం. మనుషులకి ఈ లోక సంబంధమైన అందము కావాలి, సౌందర్యము కావాలి. దేవునికి కావలసిన సౌందర్యం ఏంటయ్యా అంటే నీ పరిశుద్ధత కావాలి, నీ నీతి కావాలి, నీ యథార్థత కావాలి. అదే దేవుని దృష్టిలో సౌందర్యమైనది. కానీ ఈ రోజున మనిషి లోక సంబంధమైన సౌందర్యాల కోసం పరిగెత్తుతున్నాడు. ఈ మధ్య మగవాళ్ళు కూడా ఎక్కువైపోయినాయంట. ఏంటి? సౌందర్యానికి సంబంధించిన సాధనాలు ఎక్కువైపోయాయంట. ప్రపంచంలో ఎక్కువగా ఖర్చు పెట్టే దానిలో సౌందర్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారంట జనాలు. నేను బాగా కనపడాలి, నేను బాగా రంగు రావాలి, నా వయసు కనపడకుండా శుభ్రంగా పెయింట్ కొట్టుకోవాలా. చెప్పాక రంగులు కొట్టుకొని తిరిగే వాళ్ళు పరలోక రాజ్యానికి పోరు. వాడు సేవకుడైనా విశ్వాస అయినా రంగులు కొట్టుకొని తిరిగేవాడు పరలోకానికి వెళ్ళలేడు. హోసన్న మందిరం రావచ్చు, పరలోకానికి రాడు. పరలోకానికి రాడోడు, పరలోకానికి వెళ్ళరోళ్ళు. దేవుడిచ్చిన సౌందర్యం కోసం మనం ప్రాకులాడాలి. కానీ లోకమైన సంబంధమైన సౌందర్యం కోసం ఎందుకు ప్రాకులాడాలి మనం? అర్థమైందండి?
ఉన్న దేవుడిచ్చినటువంటి సహజ సిద్ధమైన సౌందర్యం చాలదా? ఎక్స్ట్రా ఫిట్టింగ్లు మనకు కావాలండి? తోముకోవడాలు మనకు కావాలా? బ్లీచింగ్ పెట్టాలి మనకు కావాలా? ఫేస్ ప్యాకులు మనకు కావాలా? కరెంట్ పెట్టుకోవడాలు మనకు కావాలా? గన్ షాట్లు మనకు కావాలా? ఎందుకయ్యి? దేవుడు కోరడవి. మొట్టమొదటి ఫేస్ ప్యాక్ వేసుకుంది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా బ్యూటీ పార్లర్కి పోయింది ఎవరో తెలుసా? మొట్టమొదటి ముఖానికి రంగు వేసుకుంది ఎవరో తెలుసా? ఆమె చరిత్ర కనుక చదివితే ఇంక ముఖానికి రంగు కూడా ఎరిమిది. ఆమె పేరు యెజబెలు. మొట్టమొదటి బ్యూటీ పార్లర్ పోయింది ఆమె. ముఖానికి రంగు పూసుకొని కిటికీలోంచి తొంగి చూస్తుందంట అమ్మ. అందుకే అక్కడి నుంచి పడింది. తలకాయ పుచ్చకాయ పగిలింది, రక్తం గోడకు చెందింది, కుక్కలు చినాగిపోయాయి, సౌందర్యం అంతా కుక్కలు నాక్కుని పోయాయి. వినపడిందా? వినపడే ఉంటుంది. యెజబెలు రంగు పూసుకుందంట ముఖాలకి. క్రైస్తవులమై ఉండి క్రీస్తు రక్తముతో కడగబడి దేవుని సన్నిధానానికి వస్తున్న మనము దేవుడిచ్చిన సౌందర్యము కాకుండా ఇహలోక సౌందర్యము కోసం నువ్వు ప్రాకులాడుతున్నావంటే యెజబెలును గుర్తుపెట్టుకో, జాగ్రత్త. యెజబెలును గుర్తుపెట్టుకో. యెజబెలు గతి ఏమైందో, యెజబెలు బతుకు ఏమైందో జాగ్రత్త. మనకు అవసరం లేదు అవన్నీ. అవసరమా? మీకు అవసరం లేదేమో భాస్కర్, మాకు కావాలంటారా? ఒక ఆమె మందిరానికి రాలే. ఏంటమ్మా మందిరానికి రావట్లేదని అడిగా. మీరు వచ్చిన దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ గురించి చెబుతున్నారయ్యా. నేను వారానికి ఒకసారి పోతున్నా. అందుకే ఆ మాట విన్నప్పుడు దగ్గర నుంచి రావడానికి భయం వేస్తుందయ్యా. మానుకోకపోయావా? ఒక్కసారి చేయించుకుందంటే ఐబ్రోస్ ఇంకా వారం చేయాలంట. చేయకపోతే మళ్ళీ విచిత్రంగా మీరు ఎందుకు లోక సంబంధ సౌందర్యం ఎందుకు? పురుషులారా మనకెందుకు ఇవన్నీ? దేవుడిచ్చిన అందం చాలదా? దేవుడిచ్చిన సౌందర్యం చాలదా? ఈ లోక సంబంధమైన సౌందర్యం కోసం ప్రాకులాడుతున్నావా? పరిగెత్తుతున్నావా? ఎవరో చూడాలి, ఎవరో మన వైపు చూడాలి, మనల్ని మెచ్చుకోవాలి, అందంగా ఉన్నావని ఎవరి చేత పొగడించుకోవడం మనకు అవసరమా? అది నీకు నష్టమే కదా. అది నీకు నష్టమైన కలుగజేస్తుంది, నాశనాన్ని కలుగజేస్తుంది కదా. దేవుడు కోరుకున్న సౌందర్యం మనలో కనబడాలంటే మనము క్రీస్తు రక్తముతో, క్రీస్తు వాక్యముతో, క్రీస్తు ఆత్మతో కడగబడి ఆ పరిశుద్ధత ద్వారా సౌందర్యాన్ని మనం తెచ్చుకుంటే అప్పుడు ప్రభు మనల్ని చూచి మెచ్చుకోవాలి. కొడు చప్పులు గట్టిగా గట్టిగా గట్టిగా. అప్పుడు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి, నీ సౌందర్యాన్ని కోరుకోవాలి. అప్పుడు చెప్పలేమని, నా పావురమా నిష్కలంకురాలా, నీ ముఖము మనోహరము. ముఖము మనోహరము అనే ముందు ఏమన్నాడు? నిష్కలంకురాలా అన్నాడు. కలంకము లేనిదానా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుడు కోరుకునే ముఖము అది. దేవుడు కోరుకునే సౌందర్యము అది. ప్రియ దేవుని ప్రజలారా, మరలా చెబుతున్నాను, మీకు ఇబ్బంది అనిపించవచ్చు, నొప్పిగా ఉండవచ్చు, బాధను కలుగు చేయవచ్చు, అయినా పర్వాలేదు. నా దేవుడు మీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అదే ఏ సౌందర్యం అయ్యా అంటే నీ పరిశుద్ధతయే దేవునికి సౌందర్యం. కూడా చప్పులు గట్టిగా. అవసరం లేదు రంగులు పూసుకోవడాలు అవసరం లేదు, తలకు పూసుకోవడాలు అవసరం లేదు, ముఖాలకు పూసుకోవాల్సిన అవసరం లేదు, నేను పాలిసులు వేసుకోవాల్సిన అవసరం లేదు, గోరింటాకులు పెట్టుకోవాల్సిన అవసరము లేదు సుమి. లోక సంబంధమైన సౌందర్యం వ్యర్థం. దాని ద్వారానే చాలామంది నాశనం అయిపోతున్నారు. యెజబెలు సంగతి ఒకసారి చూసుకోండి. ముఖానికి రంగు పూసుకొని కిటికీలో చూసింది, ఆ తర్వాత అక్కడి నుంచి పడింది, ఆ తర్వాత కుక్కలు వచ్చి నాకు నిలిపోయి చాలా జరిగింది. అంతొద్దు మనకి. సహజ సిద్ధమైన సౌందర్యం, పరిశుద్ధత ద్వారా కలిగే సౌందర్యం కావాలన్న వాళ్ళ లేదు అనండి. రంగులు పూసుకున్నాడు అని ఏం లాభం అండి? పోయేదాకా ఆగాలి రంగు. విడివిడి చూస్తున్నట్టున్నాను నన్ను. మీ సూపులే నా దీవెలు, మీ సూపులో నాకు దీవెలు అంతే.
లారీ మీద వెనక కొటేషన్ అదేగా, లారీ వెనక ఆట వెనక కొటేషన్లు అయ్యేగా, మీ సూపులే మీ చేపలు నా దీవెను, నాకు దీవెను అన్నట్టు. అందుకని ఆయన పరిశుద్ధ స్థలములో ఏముంది? ఆయన పరిశుద్ధ స్థలములో ఏముంది? బలముంది, పరాక్రమం ఉంది, ఏముందంట? సౌందర్యము కూడా ఉంది. అందుకని నా పరిశుద్ధ స్థలమును మీ మధ్య నిత్యము ఉంచుతాను. అంటే నీవు నిత్యము బలవంతుడుగా ఉండాలి, నీవు నిత్యము శక్తివంతుడుగా ఉండాలి, నీవు నిత్యము సౌందర్యవంతుడుగా ఉండాలి. కూడా చెప్పలు గట్టిగా. ప్రభువు కోరుకునే సౌందర్యం మనలో పుట్టునుగాక. ప్రభువు కోరుకునే సౌందర్యం మనము కలిగి ఉందుముగాక. దేవుడిచ్చిన సౌందర్యముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదముగాక. అందుకని ఇప్పుడు చెప్తా ఉంటా, కొంతమంది అద్దం ముందు నిలబడుకొని, ఇట్టెందుకు పుట్టావురను, మా తాత నల్లోడు, మా అమ్మ నల్లది, నేను నల్లగా పుట్టాను అనుకోవద్దు. అద్దం ముందు నిలబడుకున్నావా, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన రూపం, దేవుడిచ్చిన రూపం, ఇది దేవుడిచ్చిన సౌందర్యం. దేవుని చేతులతో చేయబడిన దానని నేను, దేవుని చేతులతో చేశాడు ప్రభు, నన్ను ఇలా డిజైన్ చేసి పెట్టాడు. దేవుడు చేసిన దానికి నేను వంకలు చెప్పొచ్చా? ఏమ్మా వంకలు చెప్పొచ్చా? మనం దేవుడిచ్చిన సృష్టికి మనం వంకలు చెప్పొచ్చా? దేవుని సృష్టికి మనం వంకలు చెప్పామంటే దేవుణ్ణి మనం ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు కదా. అందుకని అద్దం ముందు నిలబడుకొని తిట్టుకోకుండా దేవుడు కలుగు చేసిన సృష్టిని బట్టి ఏం చేయాలా? థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి దేవుని స్తుతించి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకున్నావు అనుకో, వాడు పొరపాటున సౌందర్యం కోసం పోనే పోడు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతేనే ఏం చేస్తావు? ఎక్స్ట్రా ఫిట్టింగ్లు కోరుకుంటావు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. రంగులేసిన పురుషులందరూ హల్లెలూయా చెప్పండి. చెప్పరు. రంగులేసిన తల్లులందరూ హల్లెలూయా చెప్పండి అమ్మా. ఈ వయసులో కూడా నీకు రంగు కావాల్సి వచ్చా, కాటికి కాలు చాపారు, దాని కూడా రంగులు కావాల్సి వచ్చా. ఎందుకు? ఏమనుకోకన్నమ్మా, తప్పదుగా. వచ్చింది వాక్యం అట్ట, చేసేది ఏమి లేదు. అట్లా వచ్చింది మరి, చెప్పకపోతే మన ప్రభు ఊరుకోన్నాను, మళ్ళీ కొడతాను నన్ను. ఆయన కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. అందుకని ప్రభు చెప్పమన్నవన్నీ దాచుకోకుండా చెప్పేయడమే. అందుకే నా ఇంత కఠినంగా చెప్తాడని వాసన మందిరానికి రాను. పో నరకానికి పో, ఎవరు వద్దన్నారు? నరకానికి పో, ఎవరు వద్దన్నారు? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడయ్యా అంటే, ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన భీకరుడై, సౌందర్యవంతుడై, బలపరాక్రమం మనకు అనుగ్రహించి తన సౌందర్యాన్ని ఇవ్వడానికే తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచాడు. కూడా చెప్పలు గట్టిగా 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 గట్టిగా. ఆరవ మాట యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం 15-16. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి, వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు ఒత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కొడుచబడి గట్టిగాను గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక రాయబడిన వాక్యములు కనుక మనం చూడగలిగితే, నా పరిశుద్ధ స్థలము అనే మాట ఉపయోగించాడు. ఇంచుమించుగా యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు ఎక్కువగా ఉంటాయి. నా పరిశుద్ధ స్థలం అనే మాట. నా పరిశుద్ధ స్థలములో వారు ప్రవేశిస్తారు,
నా పరిశుద్ధ స్థలములో నా బల్ల యొద్ద వారు పరిచర్య చేస్తారు అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు ఈ మాట అంటే సాదోకు. గతం ఇంచుమించుగా నేను పోయిన సంవత్సరం మార్చి నెలలో అనుకుంటా సాదోకు గురించి చెప్పా. మార్చి నెల 3వ ఆదివారం 2023 3వ నెలలో 3వ ఆదివారం చెప్పా. సాదోకు సంతతి గురించి మాట్లాడా. ఇప్పుడు ఎక్కువ వివరించడానికి కాదు, కానీ అక్కడ మనకు కావలసిన మాట ఒకటి కనపడింది. ఏమిటయ్యా మాట అంటే సాదోకు సంతతి వారు నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు అన్నాడు. నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన వారు నా బల్ల యొద్ద వారు పరిచర్య చేస్తారు అన్నాడు. నా బల్ల యొద్ద పరిచర్య చేస్తారు అన్నాడు. ఎక్కడికి ప్రవేశించి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి. అంటే పరిశుద్ధ స్థలములో ఏముంది? బల్ల ఉంది. ఏముంది? ఏ బల్లమ్మా? ఏ బల్ల? ప్రభువు బల్ల. కొడు చప్పలు గట్టిగా. ప్రభువు బల్ల ఉంది. పరిశుద్ధ స్థలములో ఏముంది అంటే నా బల్ల యొద్ద వారు నాకు పరిచర్య చేస్తారు అన్నాడు. మీరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని కనుక చదివితే యేసయ్య అన్నాడు కదా, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించండి అన్నాడు. దాన్నే మనం ప్రత్యక్షపు గుడారము అని పిలుస్తాం. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా కనబడుతుంది. ఒకటి ఆవరణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము కనబడుతుంది. ఆవరణములోకి యాజకులు వస్తారు, లేవీయులందరూ వస్తారు. కానీ పరిశుద్ధ స్థలములోకి యాజకులు మాత్రమే వెళతారు. అతి పరిశుద్ధ స్థలములోకి యాజకులు వెళ్ళరు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలములోకి. పరిశుద్ధ స్థలములోకి యాజకులు ప్రతిరోజు వెళతారు. కానీ లేవీయులు వెళ్ళరు, విశ్వాసులందరూ వెళ్ళరు. ఆవరణములో బలిపీఠం ఇత్తడి గంగాలం ఉంటుంది. అక్కడ లేవీయులందరూ వస్తారు, యాజకులందరూ కూడా వస్తారు. అయితే మనం పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశించాలి అంటే ఆ పరిశుద్ధ స్థలములో ఏముంది అంటే నా బల్ల అని మాట్లాడుతాడు ఆయన. ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగువచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించాడు. ఎప్పుడైతే మరణించాడో బైబిల్ చెబుతున్న మాట, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఒక అడ్డతెర పై నుండి కిందికి ఏమైందంట? చినిగిపోయాను అని రాస్తుంది. ఎప్పుడైతే ఆ తెర చినిగిపోయిందో ఇప్పుడు మనమందరము కూడా ఆ పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించగలుగుతున్నాం. కూడా చప్పలు గట్టిగాను. ఒకప్పుడు మనకు అర్హత లేదు, ఒకప్పుడు మనకు యోగ్యత లేదు. యోగ్యత అర్హత లేని అధములుగా ఉన్న మన జీవితాలకి, అయోగ్యులుగా అభాగ్యులుగా ఉన్న మనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడో, దేవాలయపు తెర పైనుండి కిందికి ఎప్పుడైతే చిరిగిపోయిందో ఇప్పుడు మనం అందరం ఎక్కడ ప్రవేశించామంట? అందుకే ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వాక్యాలు చూద్దామా? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వాక్యాలు చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నది. కొడుచబలి గట్టిగా. ఇప్పుడు మనమందరము కూడా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించగలిగాం. ఆ పరిశుద్ధ స్థలములో ఒకప్పుడు మనం ప్రవేశించడానికి మనం అనర్హులం, అభాగ్యులం, అయోగ్యులం, అనర్హులం. మనం వెళ్ళడానికి మనకు అవకాశము లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో కార్చిన ఆ రక్తమును బట్టి ఇప్పుడు ప్రతిష్ఠితమైన నూతనమైన మార్గమనే యేసయ్య శరీరం
ఎప్పుడైతే చీల్చబడిందో, ఇప్పుడు యేసయ్య రక్తముతో కడగబడిన మనమందరము కూడా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించకూడదు. చప్పలు గట్టిగాను. యేసయ్య నివసించే స్థలములోకి మనం వచ్చాం. యేసయ్య పరిశుద్ధ స్థలములోకి మనం వచ్చాం. యేసయ్య పరిశుద్ధ స్థలములో రావడానికి మనకు ధైర్యాన్ని కలుగచేసింది ఏమిటయ్యా అంటే యేసు రక్తం. యేసు రక్తం మనను కడిగినందువలన, మన పాపములను కడిగి వేసినందువలన, మన పాపములను తుడిచి వేసినందువలన, మన లోపములని, మన అతిక్రమములని, మన దోషములన్నిటినీ, మన అతిక్రమములన్నిటినీ క్రీస్తు రక్తం కడిగి పరిశుద్ధపరచినందువలన, ఇప్పుడు ఆ తెర చినిగిపోయినందువలన మనమందరము కూడా, ఒకప్పుడు యాజకులు మాత్రమే అందులోకి వెళ్ళాలి, మిగతా వారు వెళ్ళకూడదు. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు మనమందరము వెళ్ళడానికి ఇప్పుడు మనకు ప్రవేశము దొరికింది కూడా. చప్పలు గట్టిగారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో ఏముందయ్యా అంటే నా బల్ల ఉంది అంటాడు. ఏముందంట? ఆ పరిశుద్ధ స్థలములో ఏముంది? నా బల్ల. ఏమిటా బల్ల? యేసయ్య శరీరం అక్కడ ఉంది, యేసయ్య రక్తం అక్కడ ఉంది. అందుకని ఆ బల్ల యొద్ద పరిచర్య చేయడం అంటే ఏంటి? ఆ రొట్టెని విరవడం ఒక పరిచర్య, ఆ రొట్టెను పంచడం ఒక పరిచర్య, ఆ రొట్టెను తినడం ఒక పరిచర్య. ఇది మనకు కావాలి. అందుకనే పరిశుద్ధ స్థలాన్ని యేసయ్య మన మధ్యలో ఎందుకు ఉంచాడయ్యా అంటే నా శరీరము, నా రక్తం అక్కడ ఉంది. నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు పానము చేయాలి. నా శరీరము తినిన వాడే, నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము కలిగిన వాడే ఉంటాడు. మన్నాను తిన్నారు, మట్టి కొట్టుకొని పోయారు, అవునగా? మన్నా తిన్నారు, మన్న అయిపోయారు. కానీ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. కొడుచబులు గట్టిగా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిలో నేను వానిలో నిలిచి ఉంటాను, వాడు నాలో నిలిచి ఉంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగగలిగితే వాని హృదయం, వానిలో మంట కలుగుతుంది, ఒక మంట పుట్టగలుగుతుంది. యేసయ్య శరీరమును తినుట వలన ఒక రోషము కలిగిన జీవితంలో కలుగుతుంది. ప్రభు రాకడకు మనం ఎత్తబడగలుగుతాం. క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా మనం మార్చబడగలుగుతాం. అంత్య దినమున మనము లేపబడుతాం, ప్రభు రాకడలు ఎత్తబడగలుగుతాం. ప్రియ సహోదరుడ, సహోదరి, ఇంకా నువ్వు పరిశుద్ధ స్థలములో ప్రవేశించకుండా ఇంకా మారు మనస్సు పొందకుండా ఉన్నావేమో. ఏదో వసన్న మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అని సరైన మారు మనస్సు పొందకుండా, ఇంకా బాప్తిస్మాలు పొందకుండా, చూద్దాములే, టైం ఉందిలే, టైం వచ్చినప్పుడు బాప్తిస్మాను పొందుదాములే, ఇంకా నాకు సమయం రాలేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటా, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత బాప్తీసం తీసుకుంటా, పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకుంటా, ఇప్పుడు కాదులే అని చెప్పి పరిశుద్ధ స్థలములోకి రాకుండా, దేవుని బల్ల యొద్దకు రాకుండా ఒకవేళ బయటే ఉంటున్నావేమో. దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచాడయ్యా అంటే ఆ పరిశుద్ధ స్థలములో నా రక్తము చేత కడగబడి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న నా బల్ల యొద్దను పరిచర్య చేయాలి. నా బల్ల యొద్దను పరిచర్య చేయాలి. నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని పానము చేయాలి. నా పోలిక, నా సారూప్యం నీలో కనబడినట్లుగా, నా స్వభావాలు నీలో కనబడినట్లుగా, నా యొక్క క్రియలు నీలో కనబడినట్లుగా, నా కలిగిన మనస్సు నీకు కలిగి ఉన్నట్లుగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజించి పానం చేయాలి. ఆయన శరీరాన్ని మనం తిన్నప్పుడే, ఆయన రక్తాన్ని మనం పానం చేసినప్పుడే మన ఆత్మ, ప్రాణ, శరీరాలు బలపరచబడగలుగుతాయి. దేవుని పోలిక, దేవుని సారూప్యం మనలోకి వస్తుంది. అంతే కదండి. పోలిక, సారూప్యం రెండు కనపడాలి కదా. ఆ రెండు కనబడాలి అంటే శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి. శరీరాన్ని తిన్నప్పుడు ఏమొస్తుంది? పోలిక వస్తుంది. రక్తాన్ని త్రాగినప్పుడు ఏమొస్తుంది? సారూప్యం వస్తుంది. రక్తాన్ని బట్టే కదా బుద్ధులు వచ్చేది, అంతే కదండి. బ్లడ్ను బట్టే కదా చెప్పు బుద్ధులు వచ్చేది. మరి బ్లడ్ను బట్టిగా యేసయ్య మనస్సు రావాలంటే ఏం కావాలా? యేసయ్య క్రీస్తు యేసున కలిగిన మనస్సు కావాలంటే ఏం చేయాలి?
ఆ రక్తాన్ని పానం చేయాలి. ఇంకా బాప్తిస్మాలు పొందకుండా ఉంటున్నారేమో జాగ్రత్త. మందిరానికి వస్తూ మారు మనసు పొందకుండా కాలయాపన చేస్తున్నావేమో, చూద్దాములే అనుకుంటున్నావేమో. చూద్దాం అనుకునే లోపల కన్ను మూసే పరిస్థితి వస్తే, బాప్తిస్మం పొందకుండా చచ్చిపోతే పరిస్థితి ఏంటి? మేము సమాధి చేయడానికి చేస్తాం, సమాధి అర్థమైందమ్మా, ఏం కాదులే. బాప్తిస్మం పొందకుండా చచ్చిపోయావు అనుకో, సమాధి మేము చేస్తాం, కానీ ప్రభు రాకలు నువ్వు ఎత్తవలేవు. నువ్వు చచ్చేలోపు బాప్తిస్మం ముందుకోవాలా. ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా మనకు తెలియదు. నీకు తెలుసా? నాకే తెలియదు. నాకు తెలియకపోతే నీకేం తెలుస్తుంది? నీకు కూడా తెలియదు కదా. ఎప్పుడు పోతామో మనకు తెలియదు, ఎప్పుడు మరణం కబలిస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. రేపు నీది కాదు, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. అందుకని మరణం నిన్ను మృంగి వేయక మునిపే, కాలం అనే కాలనాగు నిన్ను కాటు వేయక మునిపే, దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధ స్థలములో ప్రవేశించి యేసయ్య శరీరాన్ని రక్తాన్ని మనం భుజించి పానము చేయుదుముగాక. బాప్తిస్మం పొంది చచ్చిపో, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకని? ప్రభు నన్ను పిలుస్తాడు, నేను లేపబడతా. కూడా చప్పులు గట్టిగాను. ఎందుకని? నా శరీరము తిని త్రాగలిగితే అంత్యదినమున వాడు లేపబడతాడు రాస్తుంది కదా. నేను లేపబడతాను అన్న ధైర్యం అనుకుంటుంది. కనుక ఇంకా మారు మనసు బాప్తిస్మం పొందకుండా ఉన్నావేమో జాగ్రత్త. ఇప్పుడైనా, ఈ రోజైనా బాప్తిస్మం పొందడానికి నీవు సిద్ధపడగలిగితే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రభు బల్ల ఎదుట పరిచర్య చేయాలి అని కోరుకుంటే, అందుకంటాడు సాదోకు సంతతి వారికే నేను ఇస్తున్నాను. ఇది వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ప్రభు? నువ్వు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అంటే, ఆ సాదోకు సంతతి వాళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నన్ను విసర్జించిన, నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెంబడించిన వాళ్ళే. కొడుచప్పులు గట్టిగా. ఎన్ని పరిస్థితులు వారి జీవితంలో వచ్చినా నన్ను వాళ్ళు వదులుకోలేదు. వాళ్ళ గురించి యెహెజ్కేలు గ్రంథం చివరిలో ఉంటుంది, 48:11 చూడండి. యెహెజ్కేలు 48:11. సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులు దగును. ఏలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. సాదోకు సంతతి వారికి దేవుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశమిచ్చి బల్ల యొద్ద పరిచర్య ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు లేవీయులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ సాదోకు సంతతి వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా వాళ్ళు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నన్ను విడవలేదు కనుక నేను కూడా వారిని విడవలేదు. కూడా చెప్పులు గట్టిగాను. వారు నన్ను వదులుకోలేదు కనుక నేను కూడా వారిని వదులుకోలేదు. వారు నన్ను పట్టుకున్నారు కనుక నేను వారిని కూడా పట్టుకున్నాను. వాళ్ళని విడిచిపోలేదు, అని విడిచిపెట్టలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. అందుకే పరిశుద్ధ స్థలములో వారికి ప్రవేశం ఇచ్చాను, నా బల్ల యొద్ద పరిచర్య ఇచ్చాను. యేసయ్య శరీరం రక్తము తినడం అనేది ఒక శ్రేష్టమైన కార్యం. కూడా చెప్పులు గట్టిగా. ఒక శ్రేష్టమైన ఆహారం అది. నేను ఇంటర్లోనే బాప్తిసం పొందా. 17 సంవత్సరాల వయసులోనే బాప్తిసం పొందే. నేను బాప్తిసం పొందక మునుపు పాస్టర్ గారు ప్రభు వల్ల ఆరాధన పెడితే బాప్తిస్మాలు పొందని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అందరు బల్లలో కూర్చున్న వాళ్ళందరూ మోకాల మీద ఉండి ఎడమ చేతులు కుడి చేతులు పెట్టుకొని రొట్టె తిని ద్రాక్షరసం తాగుతుంటే బయట నిలబడ్డ నేను వాళ్ళని చూస్తే సిగ్గుపడిపోయా. ఇప్పుడు బయటికి పోయిన సిగ్గే లేదు అనుకోండి, అది వేరే విషయం. సిగ్గుపడిపోయా, నేను చాలా సిగ్గు అనిపించింది. అయ్యో, వీళ్ళందరూ లోపల కూర్చొని ప్రభు వాళ్ళ ఆరాధనలో పాల్గొంటున్నారే, నేను బయటికి వెళ్ళిపోతున్నానే, రేపు పరలోకానికి వీళ్ళందరూ వెళ్ళిపోతే బయట ఉండాలేమో అనిపించింది. నాకు భయం వేసింది, భయం అనిపించింది నాకు.
క్రీస్తు శరీరాన్ని తినకుండా రక్తాన్ని తాకపోతే నేను పరలోకానికి వెళ్ళలేనేమో అని చెప్పి అందరూ లోపల బల్లారాధన తీసుకుంటూ ఉంటే బయటికి వెళ్ళిపోతే సిగ్గనిపించి తల దించుకొని చాటుకు వెళ్ళిపోయా. ఇక లాభం లేదు. నేను కూడా బాప్తిసం పొంది బల్లలోకి రావాలని ఆ తర్వాత ఏసన్ గారు మా ఊర్లో కూటాలు పెడితే నేను మా అమ్మ కలిసి బాప్తిసం పొందాం. ఆ తర్వాత బల్లారాధనలో కూర్చుంటుంటే అబ్బో రాష్ట్రపతి పిఎం సీట్లో కూర్చున్నాడు ఫీల్ అయ్యా నేను. అంత ధన్యతగా నేను భావించా. బల్లారాధనలో పాల్గొనడం అంటే ఎంత విలువైన స్థలంలోకి, పరిశుద్ధ స్థలంలోకి నేను వచ్చేసా. యేసయ్య బల్ల దగ్గరికి నేను వచ్చేసాని ఎంత గర్వంగా, ఎంత ఘనంగా, ఎంత అతిశయపడ్డాను నేను. ఎందుకని బయట నిలబడి కూడా సిగ్గు అనిపించింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత బల్లలో పాల్గొనని వాళ్ళు బయటికి వెళ్ళమంటే సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా బయటికి వెళ్తారు. కొంచెమని అనిపించదేమో, అమ్మో అయ్యో నేను బాప్తిసం పొందలేదే, బల్లలో పాల్గొనలేకపోతున్నానే, రేపు నేను కూడా పరలోకానికి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతానేమో అన్న నా మోసి అనిపిస్తుందేమో. ఇలాంటి వాటిలో సిగ్గే ఉండదు కొంతమందికి. అందుకని బైబిల్ కూడా రాస్తుంటుంది, సిగ్గుపడవలసిన దానిలో సిగ్గుపడకుండా అతిశయపడుతుంటారని కొంతమంది. మీ సంగతి నేను చెప్పట్టు, నాకు సిగ్గు అనిపించింది. మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు సిగ్గు అనిపించింది. బల్లలో పాల్గొనకుండా బయటకు పోయేటప్పుడు నాకు సిగ్గు అనిపించింది. తలదించుకున్నా, నేను అవమానంగా ఫీల్ అయ్యా నేను. ఆ తర్వాత ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు, నేను బాప్తీసం పొందాలని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని బాప్తీసం పొంది ఆ తర్వాత బల్లారద తెల్లబట్టలు వేసుకొని కూర్చుంటే నా ఆనందానికి, నా అతిశయానికి ఊహకు అందలే. అంత ఘనంగా ఫీల్ అయ్యా నేను. కోట్లు సంపాదించిన అంత ఫీల్ అవ్వలేదేమో, అంత ఫీల్ అయ్యా నేను. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కూడా చెప్పలు గట్టిగా. పరిశుద్ధ స్థలములో అడుగుపెట్టి పరిశుద్ధుడైన యేసయ్య శరీరం, పరిశుద్ధుడైన యేసయ్య రక్తాన్ని భుజించి పానం చేయడం అంటే మామూలు విషయం అండి. ఎంత గొప్పతనం అది, ఎంత ఆధిక్యత అది, ఎంత ఉన్నతమైన స్థితి అది. ఎవరు పోగొట్టుకోవద్దని చెబుతున్నాను. మీకు రోషము కలగాలని మాటలు చెబుతున్నాను, మీకు పౌరుషము కలగాలని మాటలు చెబుతున్నాను. ఇంకా బాప్తిసం పొందకుండా, పరిశుద్ధ స్థలములో ప్రవేశము లేకుండా, బల్ల యొద్ద పరిచర్య చేయకుండా దూరముగా బయటికి వెళ్ళిపోతున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, బాప్తిసం పొంది బల్ల యొద్దకు రా, పరిశుద్ధ స్థలములోకి రా. సాదోకు సంతతి వలె నా దేవునిని విడవకుండా ఉండునుగాక, నీ యాజకత్వాన్ని దేవునికి ఇచ్చునుగాక, పరిశుద్ధ స్థలాన్ని సంరక్షకుడిగా నేను నిలబెట్టునుగాక. కొడుచబులు గట్టిగాను. ఎందుకు ఆయన తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచాడంటే ఆ పరిశుద్ధ స్థలములోకి మనకు ప్రవేశం ఇచ్చి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న బల్ల యొద్ద మనకి పరిచర్య ఇవ్వడానికి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకి ఇవ్వడానికే తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? బాప్తిసం పొంది క్రీస్తు రక్త మాంసంలో పాలి భాగస్థులైన వాళ్ళందరూ అతిశయం గట్టిగా చెప్పుకోండి. నాకు పరిశుద్ధ స్థలం ప్రవేశము దొరికిందన్న వాళ్ళు గట్టిగా, ఆయన బల్ల యొద్ద పరిచర్య దొరికిందన్న వాళ్ళు గట్టిగా, సాధోకు సంతతి వలె మనల్ని కూడా మార్చినందుకు గట్టిగా, దేవుడు మనం విడవకుండా ఉండునుగాక, ఎడబాయకుండా ఉండునుగాక, వాళ్ళకిచ్చిన ఆధిక్యత మనకు ఇచ్చునుగాక, వాళ్ళకిచ్చిన ఘనత మనకు ఇచ్చునుగాక, వాళ్ళకిచ్చిన గౌరవం మనకి ఇచ్చునుగాక. అందుకే కదా ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచింది. ఏడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏడవ మాట ఏముంది? ఆదికాండం 18వ అధ్యాయం, 24వ అధ్యాయం ముందు చూడండి, తర్వాత చూద్దాం. 24 అంటే 24 యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 26వ వాక్యం. యెహోషువ గ్రంథం దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాత్రి తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము క్రింద దానిని నిలవబెట్టి,
పరిశుద్ధ స్థలములో ఉన్న, చెప్పాలి గట్టిగా, ఓక్ ట్రీ, అంతేనా? సింధూర వృక్షం. మా సింధూర తిలకం కాదమ్మా, సింధూర తిలకం కాదమ్మా. యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న, ఏముంది పరిశుద్ధ స్థలం? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధ స్థలములో ఏముంది? సింధూర వృక్షము ఉంది. దీని గురించి కూడా చెప్పే గతంలో సింధూర వృక్షాన్ని గురించి కూడా చెప్పాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక ఒక మాట టచ్ చేస్తా. సింధూర వృక్షం ఎక్కడుంది? పరిశుద్ధ స్థలములో ఉంది. ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచాడు అంటే ఆ పరిశుద్ధ స్థలములో ఏం కనపడుతుంది? సింధూర వృక్షము కనబడుతుంది. సింధూర వృక్షాన్ని ఎందుకు పరిశుద్ధ స్థలములో ఉంచాడు? ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం మనకు ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం మొదటి మాట చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి మాట చూద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. కొడుచబలి గట్టిగా, యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం. అంటే అక్కడ ఇన్ని ఏముంటాయి? సింధూరపు వృక్షాలే ఉంటాయి. మొత్తాన్ని కలిపి ఏమన్నారు? వనం అన్నారు. ఏ వనం అది? వనభోజనాలు కాదు. ఏ వనం అది? సింధూర వనము. ఇప్పుడు సింధూర వనములో అబ్రహాము గారు కూర్చున్నప్పుడు ఎవరు కనపడ్డారు? యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఏముందయ్యా అంటే సింధూర వృక్షం ఉంది. అంటే సింధూర వృక్షాన్ని దేని సూచిస్తుందయ్యా అంటే యేసయ్య కొరకు ఎదురు చూపు. యేసయ్య కొరకు ఎదురు చూపు. వస్తానన్నవాడు రాకమానడు, తెస్తానన్న రాజ్యము తేకమానడు. నా యేసు ఎప్పుడు వస్తాడు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మధ్యాకాశములకి వస్తానన్నాడు. ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అనే స్వరముతో నన్ను పిలుస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? నా రాజు ఎప్పుడు వస్తాడు? నా మహిమ కలిగిన రాజు ఎప్పుడు వస్తాడు? మహిమగల సంఘముగా, మహిమగల రాకడలో, మహిమగల యేసు ఎదుట నేను నిలబడాలి. ఎప్పుడు వస్తాడు? సింధూర వనం దేని సూచిస్తుందయ్యా అంటే నిరీక్షణతో, ప్రభు రాకడను గూర్చిన ఒక నిరీక్షణ. సింధూర వనములో అబ్రహాం, హలో అబ్రహాం గారు, సింధూర వనములో ఏం చేస్తున్నావు? ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు? ఏంటి? నా వరుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు? ఎప్పుడు వస్తాడు? ఆయన రాజ్యానికి నేను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడని సింధూర వనంలో నేను కనిపెట్టుకొని ఉన్నాను. అది సింధూర వనం. పరిశుద్ధ స్థలములో దేవుడు మన మధ్యలో పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు ఉంచాడయ్యా అంటే ఆ పరిశుద్ధ స్థలములో సింధూర వృక్షాన్ని ఎందుకు ఉంచాడయ్యా అంటే ఒక నిరీక్షణ మనకు కావాలి. నిరీక్షణ కలిగిన జనముగా, నిరీక్షణ కర్త అయిన దేవుడు ఆయన వచ్చినప్పుడు నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఆయనను మనం చూడాలి. ఇప్పుడు చూస్తాం మనం. ఇప్పుడు ఆయన మనం చూడలేము. చూస్తామమ్మా? చూడలేము. ఎందుకని? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన చూచి ఏ నరుడు బ్రతకలేడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఆయన ఎప్పుడు చూస్తాము? ఆయన రాకడలోని ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. కూడా చెప్పలు గట్టిగా. ఇప్పుడు ఆయన మనము చూడలేము. ఇప్పుడు ఆయన మనము చూడలేము. ఎప్పుడు చూస్తామయ్యా అంటే ఆయన రాకడలోనే ఆయన ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములు ఏమని రాస్తుంది? 2-3 వాక్యాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 2-3 వాక్యాలు. ప్రియులారా, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. ఇప్పుడు చూడలేం, ఇప్పుడు మనము చూడలేము. యేసయ్య ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆయన మహిమతోనే ఉంటాడు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూతుము గనుక ఆయనను మనం పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ఆయన వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎట్లా ఉంటాడో అట్లాగా నేను ఆయన్ని చూస్తాను. విచిత్రం తెలుసా? ఆయన మనము చూసేటప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. కూడా చప్పులు గట్టిగాను. ఆయన ఎలా ఉంటాడో ఏంటి మనం అలాగే ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుంది అంటే 2వ రాకడలో జరుగుతుంది. అది 2వ రాకడలో జరుగుతుంది. ఆయన మనకు కనబడాలి. అబ్రహాము యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కనపడ్డాడు? సింధూర వనములో కనపడ్డాడు. సింధూర వనం ఎక్కడుంది? పరిశుద్ధ స్థలం ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన మనకు కనబడాలంటే మనం కూడా పరిశుద్ధ స్థలం అనే సింధూర అనుభవంలోకి రావాలి. అంటే ప్రభు రాకడను గురించిన ఒక నిరీక్షణతో మనం బ్రతకాలి. ఏదో మందిరానికి పోతున్నామని కాదు మనం బ్రతకాల్సింది. ఆయన వస్తాడు శుభప్రదమైన ఒక నిరీక్షణ కలిగి, తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో నాకు పాలు ఉంది, నేను నిత్య సుయంలో నూతన యెరూషలేములో యేసయ్యతో కూడా యుగయుగా నేను ఉంటాను. ఇనపదండాన్ని చేతబట్టి దేవదూతలు తీర్పు తీరుస్తూ ఆ బంగారు వీధుల్లో 12 పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం, గొర్రెపిల్ల దీపంగా ఉన్న ఆ పట్టణం, 24 పెద్దల మధ్యలో ఒక సింహాసనం, 4 జీవులు కలిగినటువంటి ఆ పట్టణములో కోట్ల కొలది దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆ పరలోక పట్టణములో, సూర్య చంద్ర నక్షత్రం లేని ఆ రాజ్యములో, రోగాలు వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు ప్రయాసలు లేని ఆ రాజ్యములో ఆయన వలే నేను కూడా ఆయన చూస్తాను. కూడా చప్పుడు గట్టిగా. ఇప్పుడు మనం ఆయన చూడలేము, కానీ ఒకరోజు రాబోతుంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన మనము చూతము, ఆయనను మనము పోలి ఉందుము. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఈ నిరీక్షణ మనకు కావాలి. ప్రభు రాకడను గురించిన ఒక నిరీక్షణ మనకు కావాలి. ప్రభు రాకలు ఎత్తబడాలని ఒక నిరీక్షణ మనకు కావాలి. ఆ నిరీక్షణతోని ఈ భక్తి మనం చేయాలి. కొడుచొప్పులు గట్టిగాను. దేవుడు మనకి విస్తారమైన అట్టి నిరీక్షణ పుట్టించునుగాక. విస్తార నిరీక్షణ మనకు పుట్టించునుగాక. మనమందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ప్రభు రాకడలు ఎత్తబడుదుముగాక. ఆయన ఉన్నట్లుగానే మనము చూతముగాక. ఆయన మనం పోలి ఉందుముగాక. అందుకని పరిశుద్ధ స్థలాన్ని ఎక్కడుంచాడు ఆయన? మన మధ్యలో ఉంచి. ఏ చెట్టు పెట్టాడమ్మా? ఎందుకంటే దండ పెట్టుకొని తిరగమని కాదు. దేనికి పెట్టాడంటే నిరీక్షణ కలిగి బ్రతుకు. నన్ను చూడబోతున్నావు నువ్వు, నన్ను చూడబోతున్నావు నువ్వు, నన్ను ఉన్నట్టుగా చూడబోతున్నావు నువ్వు, నన్ను పోలి నువ్వు ఉండబోతున్నావని నిరీక్షణతో బ్రతకడానికే ఆ సింధూర వృక్షాన్ని పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. అందుకే అంటాడు, మీ మధ్యన పరిశుద్ధ స్థలాన్ని నిత్యము నేను ఉంచుతాను. ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు ఆయన మన మధ్యలో ఉంచుతున్నాడంటే 7 మాటలు చెప్పారు. మొదటి మాట, పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేయడానికి. రెండవ మాట, మనలని పరిశుద్ధ పరచడానికి. మూడవ మాట, పరిశుద్ధాత్మ నదిని పార చేయడానికి. నాలుగో మాట, పరిశుద్ధ స్థలము వైపు చేతులు చాపి ఆయన సన్నుతించడానికి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి. ఐదో మాట,
బలమును, పరాక్రమమును, సౌందర్యమును మనకివ్వడానికి. ఆరవ మాట ఏంటి? ఆయన బల్ల యొద్ద పరిచర్య చేయడానికి. ఏడవ మాట ఏంటి? నిరీక్షణ కలిగి ఆయన రాకడలు మనం ఎత్తబడ్డానికి. నా పరిశుద్ధ స్థలమును మీ మధ్య ఉంచెదను. 7 మాటలు. జూలై నెల 7వ నెల 7వ తారీఖు 7 మాటలు సంపూర్ణంగా నీ గుప్పిట్లో పెట్టుకోగలిగితే, 7 మాటలతో నువ్వు నడిపించబడగలిగితే గుర్తుపెట్టుకో, పరలోకం మందే. కొడుసబ్బలు గట్టిగాను, పరలోకం మందే. ఈ పరలోకాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. 7 అనుభవాలు. ప్రభువా, నీ పరిశుద్ధ స్థలాన్ని మా మధ్యలో ఉంచు, నీ పరిశుద్ధ స్థలం మా మధ్యలో ఉంచు, నీ పరిశుద్ధ స్థలం ఎప్పుడు మా మధ్యలో ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ తీర్మానంతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధ స్థలాన్ని ఆయన మన మధ్యలో ఉంచి ఆయన చేయదలిచిన కార్యములన్నీ జరిగించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగాను. వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడిన మాటలన్నిటి కొరకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? 7 అనుభవాలు దేవుడు మన జీవితం నెరవేర్చునుగాక. 7 అనుభవాలకి మనమందరము కూడా స్వతంత్రించుకుందుముగాక. 7 అనుభవాలు మనమందరం అనుభవించుదుముగాక. మనం పరిశుద్ధ స్థలముగా మార్చబడుదుముగాక. ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచునుగాక. ఇది మొదలుకొని మనమే పరిశుద్ధ స్థలముగా మార్చబడదుముగాక. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి మళ్ళీ కూర్చుంటాంగా. అందరు లేచి నిలబడి కాలు చేతి వదిలించుకోండి, పక్కన మనం దనగాక. లేచి నిలబడి ఎవరు అటు ఇటు తిరగొద్దు, పిల్లలు కూడా అటు ఇటు పోనివద్దు. సండే స్కూల్ టీచర్స్ జాగ్రత్తగా అందరు ఆకాశం వైపు చేతులు పైకెత్తి, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నా పరిశుద్ధ స్థలమును నిత్యము మీ మధ్యన ఉంచెదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు 7 సంగతులు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి మాట నీ కొరకే, ప్రతి మాట నా కొరకే, ప్రతి మాట మనందరి కొరకే. యేసయ్య మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. 2 చేతులు పైకెత్తి యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ, వాగ్దాన సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రతి నీవు అనుభవిస్తూ హృదయములు దాచుకొని, హృదయములు భద్రపరచుకొని ఆ మాటల చేత జీవితం నడిపించబడినట్లుగా